చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మీరు యుద్ధం చేయనప్పుడు యాజకులైన మీరేం చేయాలి? వారిని బలపరచాలి. మీరేం భయపడకండి, మీ పక్షాన దేవుడు యుద్ధం చేసి మిమ్మల్ని గెలిపిస్తాడు అని చెప్పండి వాళ్ళకి గట్టిగా అని చెప్పి అక్కడ దేవుడు వారికి ఆజ్ఞాపిస్తే వాళ్ళు అది చేస్తూ వచ్చారు. దాని ప్రకారంగానే వాళ్ళు యుద్ధం చేస్తూ వచ్చారు. దేవుడు వాళ్ళని గెలిపిస్తూ వచ్చాడు. మనం ఈ రోజుల్లో ఈ వాక్యాన్ని ఆత్మీయంగా తీసుకుంటే పిల్లరా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనకున్నటువంటి సేవ పరిచర్యలో ఒక వ్యక్తి మరి దైవజనుడు చెప్పేటువంటి వాక్యాన్ని విని ప్రభావితం చేయబడి మరి దేవుని కోసం నేను బలంగా జీవించాలి, ఆయన పరిచర్యలో కానీ ఆయన పనుల్లో కానీ ప్రతి దాంట్లో బోధించడంలో, పాడడంలో, పనిచేసే విషయంలో, అన్ని కూడికలకి అటెండ్ అయ్యే విషయంలో ప్రతి దాంట్లో కూడా నేను ఉండాలి అని ఒకవేళ ఆ వ్యక్తి మరి మరి ఆ వాక్యం ద్వారా మాట్లాడబడి ఒకవేళ బలపరచబడి నిలబడ్డాడు అనుకోండి. నిలబడితే ఒకవేళ దేవుడు ఆ వ్యక్తికి సహాయం చేసి ఆ సమయాన్ని ఆ వ్యక్తికి ఇచ్చినాడంటే ఆ వ్యక్తి మరి ప్రతి కూడికకి వెళ్ళాలన్నా కష్టమే. అక్కడ మరి యాజకులు అంటే ఎవరు ఈ రోజుల్లో సంఘాల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్మిషన్ కావాలి. వాళ్ళు మరి అది ఉంది అంటే ఉండాలి, అది ఉండకూడదు అంటే ఉండకూడదు. అంటే దేవుని చేత సంధించబడి ఈయన బలపరచబడి మరి దేవుని ప్రజల్ని దర్శించాలి అన్నా వాళ్ళు చెప్తేనే ఈయన వెళ్ళాలి. ఈయనకు ఒకవేళ ప్రేరేపణ దేవుడిచ్చాడు, అయ్యా వెళ్ళు పలానా దగ్గరికి వెళ్ళు, పలానా వ్యక్తిని దర్శించు, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి, పలానా వ్యక్తికి నా మాటలు చెప్పు, పలానా వ్యక్తిని కలుసుకో, ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడికి వెళ్ళి అని ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఎవరితోనన్నా దేవుడు వాళ్ళని ప్రభావితం చేసి వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఏంటి నువ్వు సంఘంకి మేము చెప్పకుండా చేయకుండా నీ అంతటి నువ్వు పోయి ఏంది ప్రజల్ని దర్శించడం? నువ్వు ఏ చేసినా కూడా మాకు చెప్పాలి, మాకు చెప్పకుండా ఏం చేస్తున్నావు నువ్వు అంటే మీరే చేసేసుకుంటారా? మాకు చెప్పరా? అయితే మీరే చేసేసుకోండి, సంఘానికి రాకండి, మీరే చేసేసుకోండి అని చెప్తారు. లేదంటే వాళ్ళకి ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యత తీసేయడము, లేకపోతే ఆ వ్యక్తికి అక్కడ ఏదైనా సంఘంలో ఏదైనా ఒక స్థానం, ఏదో ఒక పెద్ద మనిషి గానో, లేకపోతే ఏదో వాక్యం చెప్పేవాడు గానో, లేకపోతే ఏదైనా ప్రార్థన చేసేవాడు గానో, లేకపోతే మందిరంలో పని చేసేవాడు గానో, ఏదో ఒక ఆధిక్యతను ఉంటే ఆ ఆధిక్యను ఏం చేస్తారు? తీసి పక్కకు పడేసి నువ్వు సంఘంలో ఒక మూలకు కూర్చో, ఇక సంఘానికి కూడా వస్తా అంటే రా, లేకపోతే లేదు, నువ్వు ఉన్నావటే లేకపోయినా ఒకటే. అంటే దేవుని వాక్యాన్ని వీళ్ళే బోధిస్తారు, బద్దలైపోయేలా బోధిస్తారు. నీకు దేవుని పట్ల ఆసక్తి ఉందా, అది ఉందా, ఇది ఉందా, అది ఉందా, ఇది చేస్తావా, కూడికలు రావట్లేదు, ఆరాధనకు రావట్లేదు, ప్రార్థనకు రావట్లేదు, దానికి రావట్లేదు, దీనికి రావట్లేదు, బద్దలయ్యేలా వీళ్ళే బోధిస్తారు. ఆ బోధన విని ప్రజలు ప్రభావితం చేయబడి దేవునికి సమర్పించుకొని ఆ పరిచయం చేయడానికి వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఏంటి ఇది ఉద్రేకం, నువ్వు చాలా తొందరపడుతున్నావు, నువ్వు ఏ చేసినా మాకు చెప్పాలి, మాకు చెప్పి చేయాలి, మా ద్వారా చేయాలి, మేము చెప్తేనే చేయాలి, లేదంటే నువ్వు చేయకూడదు. ఇక ఇంత దానికోసము నువ్వు బద్దలయ్యేలా ఆదివారము, శుక్రవారము కూడికల్లో, దీనిలలో నువ్వు గొంతు చింపుకొని చెప్పుకోవడం ఎందుకు చెప్పు? ప్రభావితం చేసేది మనమే, ఆ ప్రభావితం చేయబడిన మనిషిని కంట్రోల్ చేసేది కూడా మనమే. కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచించండి, ఈ రోజుల్లో దేవునికి మరి ప్రజలకు మధ్యలో ఉన్నటువంటి మరి అందరూ కూడా పెద్దలైనటువంటి వాళ్ళందరూ కూడా సేవకులు, కాపరులు, అందరూ పరిచారకులు అందరూ కూడా ఎట్లున్నారంటే మరి చాలా దారుణంగా ఉన్నారు. వాళ్ళు అన్ని కూడికలకి వెళ్ళి అన్ని కూడికలకి అటెండ్ అవుతూ అక్కడ అన్ని విషయాలు పాల్పొందుతూ
అక్కడ ప్రజలతో కలిసి ఉన్నారనుకో, ఇక వీళ్ళకి ఎక్కలేని కడపమంట. ఎందుకో తెలుసా? అరే మేము వెళ్ళలేకపోతున్నాం, వీళ్ళు వెళ్తున్నారు. ఆ? నువ్వు కూడా రా. ఎట్లా వస్తాం? మాకు ఉద్యోగం లేవా? మేము ఇలాగేమైనా చిల్లర 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 ఉద్యోగాలు అనుకుంటావా? మాకు చాలా బాధ్యతలు ఉంటాయి, అవి ఉంటాయి. ఎవడు పెట్టుకోమన్నా ఆ బాధ్యతలు ఉన్న ఉద్యోగాలు? ఆ? దేవునికి అనుకూలమైనటువంటి ఉద్యోగాన్ని పెట్టుకో. ఆ? ఉద్యోగమే అవసరం లేదు అని వదిలేసుకున్న వాళ్ళు సేవ చేసి సేవను స్థిరపరుస్తే, నువ్వు ఉద్యోగం అని ఉద్యోగం వదులుకోకుండా, ఉద్యోగాలు లేకుండా ఉద్యోగాలను పట్టుకొని ఉద్యోగాలను పట్టుకొని చేస్తూ సేవ చేస్తూ దేవుని పనిలో దేంట్లో లేకుండగా, నువ్వు ఉండకుండగా ఆ, ఇతరులు ఉండొద్దంటే అదేం లెక్క? ఆ? కాబట్టి పిల్లలు ఈ రోజుల్లో సంఘాల్లో సేవకులు ఎలా తయారయ్యారంటే, ఆ అభివృద్ధి అసలు లేదు. ప్రాముఖ్యంగా నేను చాలా చోట్ల, నేను నా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను మా సొంత ఊర్లో కావచ్చు, నేను తిరిగిన పట్టణాల్లో, గ్రామాల్లో, విలేజెస్ లో, ప్రతి చోట, ఇక్కడ హైదరాబాద్ లో అన్ని చోట్ల కూడా ఎలా ఉన్నారంటే అసలు చాలా దారుణం అండి, చాలా దారుణం. అసలు వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని చేయనియరు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. మనము దేవుని పని జరిగించడానికి ఉన్నాం, ఆత్మీయమైన యుద్ధ రంగంలో ఉన్నాం. ఆ ఆత్మీయమైన యుద్ధ రంగంలో మరి ఎవరు దేవుడు అనుకూలంగా ఉంటే, ఎవరికి దేవుడు అనుకూలంగా ఉంటే వాళ్ళని దేవుడు పట్టుకుంటాడు, పట్టుకొని వాళ్ళని ముందుకు తీసుకెళ్తాడు. ఎందుకంటే ఈ వ్యక్తి నాకు అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఈ వ్యక్తిని నేను యూజ్ చేసుకుంటానని దేవుడు యూజ్ చేస్తాడు, ఆ వ్యక్తిని వినియోగించుకుంటాడు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే ఉంటారో బిగ్ బాస్లు ఉంటారో వాళ్ళు, ఏది నేను అంత సొంతంగా ఏం చేయడం, నువ్వు మాకు చెప్పవా, మాకు చేయవా, నువ్వేంది మళ్ళీ వీళ్ళు వెళ్ళినప్పుడు మాత్రం ఇది చెప్పరు. కాబట్టి ఒకసారి ఆలోచించండి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. అసలు దేవుని పనికి, దేవుని పనికి నేను నేను చూసిన చాలా వరకు, నేను మరి ఈ రోజుల్లో మేము స్థానికంగా వెళ్ళేటువంటి సంఘం సంఘం యొక్క స్థాపకుని గురించి నేను ఒక విషయాన్ని చెప్తాను. మేము వెళ్ళేటువంటి సంఘం యొక్క స్థాపకుని యొక్క విషయాన్ని చెప్తాను. ఇది ఎవరైనా ఏమని అనుకోండి, నాకేం నష్టం లేదు, నాకు వచ్చే నష్టం లేదు, వచ్చినా కూడా నాకు ఏమి ఫరక్ పడదు. ఒకటి చూడండి, ఆయన ఒక్కడు చేసిన సేవ పరిచర్యను ఈ రోజుల్లో ఆయన ఉన్న ఉద్యోగాన్ని కూడా వదిలేసి ఒక్కడు చేశాడు సేవ పరిచర్య. అలా ఒక్కడు చేసిన సేవ పరిచర్ని ఈ రోజుల్లో ఎంతో మంది ఆ పరిచర్యలో 100% పరిచర్యలో అస్సలు 10%, 5% కాదు కదా, దాన్ని రీచ్ అవ్వడానికి అసలు వాళ్ళ జీవితాలే సరిపోవట్లేదు. మళ్ళీ వాళ్ళకి డబ్బులు లేవా, ఆరోగ్యం లేదా, మంచి ఉద్యోగాలు కాదా, సమయం లేదా, ఆరోగ్యం లేదా, మరి ఏం లేదు అంటే అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆ ఒక్కడు మహానుభావుడు, ఆ ఒక్కడు చేసిన సేవ పరిచర్యను అసలు అంతమంది ఉండి ఎవ్వరు చేయలేకపోయిన పరిస్థితి. కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. మీకు వీలు పడట్లేదు, వదిలేయండి. మీరు వీలైనప్పుడే రండి. మీరే పెద్దవాళ్ళు, మీరే వాటికి ఉన్నవాళ్ళు కాబట్టి మీరు రాలేకపోతున్నారు. కాబట్టి అక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు ఉంటారు, చేస్తారు, జరిగిస్తారు. అవును, ఈ బ్రదర్ అందుబాటులో ఉన్నాడు, బ్రదర్ మీరు చూసుకోండి, నాకు వీలు కాదు, చేయనియండి. ఎవరైతే అందుబాటులో ఉన్నారో, ఎవరైతే అక్కడ దేవుని సేవకు అందుబాటులో ఉన్నారో
వాళ్ళని చేయనియండి, మీకేం ఆటంకం లేదు కదా. వాళ్ళేం సంఘాలని లాక్కొని వెళ్ళరు కదా. వాళ్ళు చేసేది మీ కిందనే చేస్తారు, మీ పని చేస్తారు. కాబట్టి ప్రియులారా, బలపరచడానికి దేవుని సేవకుల్ని దేవుడు పెడుతూ వచ్చాడు ప్రజల్ని. అలాంటి మీరు బలపరచడం మీరే, నీరు గార్చేది మీరే. అలాంటి దానికోసం ఎందుకు ఇంత ఖర్చు, ఇంత డబ్బులు, ఇంత సమయం? కాబట్టి వీళ్ళ ఒక విషయాన్ని చూడండి, సంఘానికి పునాది సువార్త. ఆ సువార్త అనేది గ్రామాల్లో ప్రకటింపబడుతుంది, ఇళ్లలో గృహకుడికల్లో ప్రకటింపబడుతుంది. వాటినే మనము గణపరచకపోతే, వాటినే మనము గంభీరంగా జరిగించకపోతే సంఘానికి ఎక్కడి నుండి వస్తారు? ఒకసారి ఆలోచించండి. ప్రజలు మనం గృహకుడికలు పెట్టినప్పుడు మన వరకు మనకి వినపడేటట్టుగా మనం చేసుకుంటే ప్రయోజనం ఏముంది? ఏమి లేదు అక్కడ ప్రయోజనం. మనం చేసేటువంటి ఆ సువార్త ఆ ఇంటి ద్వారా ఆ గ్రామంలో వినపడాల. అంత గట్టిగా చేసే వ్యతిరేకతలు వస్తాయంటే వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి. అట్ ద సేమ్ టైం సపోర్టింగ్ కూడా వస్తుంది. ఒక పరిచర్యకు వ్యతిరేకత రావాలి, సపోర్టింగ్ రావాలి. నీకు వ్యతిరేకత రావట్లేదు, సపోర్టింగ్ రావట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే నీ పరిచర్య చచ్చిపోయిన శవం లాంటిది, జీవం లేని పరిచర్య. కాబట్టి జీవం ఉన్న పరిచర్యకే సపోర్టింగ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం వ్యతిరేకత కూడా వస్తుంది. ఇది మనకి తెలుసు, కానీ చేయండి. కానీ పిల్లరా, ఇది నేను వాంటెడ్గానే చెప్తాను ఈ విషయాలు. కాబట్టి ఇది మనకి దేవుని సేవకు చాలా, మరి ఇది చాలా డేంజర్ ఇది. కాబట్టి ఆ రోజుల్లో యుద్ధం చేయడానికి వెళ్ళే వాళ్ళని బలపరచండి, ఎందుకంటే యుద్ధం చేసేవాడు మీ దేవుడైన యెహోవా అని చెప్తూ వచ్చాడు. నువ్వు చేయకపోయినా పర్లేదు, నువ్వైతే బలపరచు. ఆ చేసేవాడు చేస్తాడు కదా యుద్ధం. ఆ వెళ్ళేవాడు వెళ్తాడు గృహ కూడికలకి, వెళ్ళేవాడు వెళ్తాడు సంఘ ప్రార్థనకి, వెళ్ళేవాడు వెళ్తాడు ఆరాధన పరిచర్యకి, వెళ్ళేవాడు వెళ్తాడు దేవుని సేవకు, చేసేవాడు చేస్తాడు. నువ్వైతే బలపరచు, ఆటంకపరచకు, కంట్రోల్ చేయకు. దేవుడున్నాడు వాళ్ళకి సాయం చేసేవాడు. కాబట్టి పిల్లరా, ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఒకసారి ఆలోచించండి.